వేలంపాటలతో సర్పంచ్ పదవులను కొనవద్దని ఓట్లేసి ప్రజాసేవ చేసేవారిని గుర్తించాలని ఓటర్లకు సూచించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బలవంతపు వేలంపాటలతో పదవులు దక్కించుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. ఇది ప్రజాస్వామ్యానికి, ప్రజల స్వేచ్ఛకు, చైతన్యానికి విరుద్ధమని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లాలో డబ్బులతో ఏకగ్రీవం అయి తన దగ్గరకు రావద్దని, వారిని తాను గుర్తించరని చెప్పారు. ఓటు సామాన్యునికి ఆయుధమని చెప్పిన అంబేద్కర్ ఆలోచనను గౌరవించాలని చెప్పారు. సర్పంచ్ ఆశావహులు ప్రజా తీర్పు కోరాలని సూచించారు జూపల్లి. వాళ్ళ సేవాభావాన్ని, వాళ్ళ సేవను గుర్తించి ఏకగ్రీవం చేస్తే తప్పు లేదు. కానీ ఏకగ్రీవం పేరు మీద ఆక్షన్లు పెట్టి, అంటే హర్రాజులు పెట్టి సర్పంచ్ పదవులు కొనుగోలు చేస్తున్నట్టుగా కూడా నా దృష్టికి వచ్చింది. నేను కల్చరల్ శాఖ మంత్రిని కూడా. కల్చర్ అంటే సంస్కృతి అంటే జీవన విధానం, ఆలోచన విధానం. మరి డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తే అది ఏకగ్రీవం ఎట్లయితుంది? అది ప్రజాస్వామ్యం కాదు, ధనస్వామ్యం. పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసే విధంగా గ్రామాల్ని కొనుగోలు చేస్తామంటే 100కు 100% వాళ్ళు ప్రజా కంటకులు అవుతారు తప్ప ప్రజాప్రతినిధులు కాబోరు. మంత్రిగా, ప్రభుత్వంలో భాగస్వామిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. అటువంటి వాళ్ళు, అంటే డబ్బులు పెట్టి హర్రాల్లో పాల్గొని సర్పంచులైనా, ఇవాళ సర్పంచులైనా, రేపు ఎంపీటీసీలైనా, ఎంపీపీలైనా, జడ్పీటీసీలైనా, ఎమ్మెల్యేనా, ఎవరు ఆ విధంగా పదవులు చేపడితే వాటిని నేను గుర్తించను. వాళ్ళను నా దగ్గర కూడా నేను సహకరించను, నా దగ్గర రానివ్వను.